ఎన్నికలు జరిగే తేదీ ఇంకా నెల రోజులు కూడా లేదు కాబట్టి ఈ లోపల ఇంకా సస్పెన్స్లు, ఊహాగానాలు, అంచనాలు, లెక్కలు, రకరకాల జోస్యాలు చెలరైపోతున్నారు. ఒకప్పుడు ఏ లగడపాటి రాజగోపాల్ లేకపోతే ఎవరో ఇంకా ప్రశాంత్ కిషోర్ కూడా మాట్లాడుతాయి. ఇలాంటి వాళ్ళ మాటలకు ఎక్కువ వాల్యూ ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పెరగడం వల్ల, స్పాన్సర్డ్ సర్వేలు బాగా పెరిగిపోవడం వల్ల తెలంగాణ ఎన్నికల్లో చూసాం మనం. అప్పటికప్పుడు ఎన్ని పుట్టుకొచ్చాయో తెలియదు. నేనైతే ఎప్పుడు ఒకటే అభిప్రాయంతో ఉన్నాను. ఒకదాన్ని నమ్మడానికి ఇంకోదాన్ని నమ్మకపోవడానికి పెద్ద కారణం ఏం లేదు. అన్నీ కూడా వాటి నేపథ్యాలతోనే, బ్యాక్గ్రౌండ్స్తోనే చేస్తూ ఉంటాయి. అన్నిటి వెనుక కూడా ఎవరో ఒకరు స్పాన్సర్ చేయకపోతే, ఖర్చు భరించకపోతే ఎవరు ఊరికనే సర్వే చేయరు. చేసిన తర్వాత అది అనుకూలంగా ఉండాలి అని భావించే వాళ్ళు, దాన్ని ప్రచారం కోసం వాడుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. అచ్చంగా లెక్కలు ఉన్నట్టు తెలుసుకోవాలనే వాళ్ళు కూడా ఉంటారు. నాకు కొంతమంది చెప్తుంటారు, ఈ సర్వే చేయించిన తర్వాత వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు యాక్యురేట్గా లేదన్నారని. ఒకటే పార్టీ 7-8 కనీసం 6 సంస్థలతో చేయించడం అయితే నాకు తెలుసు. అందుకనే కొంతమంది లాగా ఈ సర్వేలు చూసి చొక్కా చింపుకునే పని నేను ఎప్పుడు చేయను. చెప్తూ ఉంటాను. ఎప్పుడన్నా చెప్పడం ఎందుకంటే ఆసక్తి కోసము, రెండవది ఇదిగో ఇలా సూచికలుగా పనికి వస్తాయని చెప్పడం. వీటన్నిటిలో కామన్ ఫ్యాక్టర్ ఏముందో కూడా నేను చాలాసార్లు చెప్పాను. వీటిలో 120కి అటు ఇటు ఉండడం, 120 ఒక సెంట్రల్ ఫిగర్గా రావటం అనేది ఎందుకు జరుగుతుంది తెలియదు. అంటే ఎవరు కూడా వన్ సైడ్ స్వీప్ ఉందని భావించట్లేదా? వైసీపీ వాళ్ళు పైకి 175 అంటున్నాం, వాళ్ళు కూడా మానసికంగా 120, 110 దగ్గర ఆగారో తెలియదు. మనం గతంలో కొన్ని ఆత్మసాక్షి సర్వే, టైమ్స్ నౌ సర్వే, నాగన్న సర్వే, నిన్నటి నుంచి ఎరైనా సర్వే అంటున్నారు, మొన్నేమో హెరాల్డ్ సర్వే అన్నారు. అందులో కూడా ఆధిక్యత ఎన్డీఏకి ఉన్న టాప్ సీట్లలో వైసీపీకి వస్తుందని వాళ్ళు ఏదో చెప్పటం వల్ల ఇవన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయని వైసీపీ వాళ్ళు చేశారు. టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళకు అనుకూలంగా కూడా చాలా సర్వేలు వచ్చాయి. వాటిని గురించి వాళ్ళు కూడా, అంటే ఇది ఇలాంటి పరిస్థితి గతంలో లేదు. కనీసం రెండోదాన్ని వినడానికి కూడా సిద్ధంగా లేదు, దాన్ని అసలు ప్రచురించారు. ఇప్పుడు తాజాగా కూడా వచ్చిన సర్వేలు చూస్తే తెలుగుదేశం పార్టీకి వస్తాయి అని చెప్పినా కూడా, తెలుగుదేశం అంటే ఏంటి. సో నేను ముందు ఆ సర్వేల గురించి చెప్పి ఆ తర్వాత కామెంట్స్ చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, వీటిని దేన్ని నమ్మకపోవడం నా పని కాదు. మీకు నమ్మకం ఉంటే నమ్మవచ్చు, లేకపోతే లేదు. వెలువడ్డాయి కాబట్టి, ఇది పబ్లిష్డ్ మెటీరియల్ కాబట్టి, ఓపెన్ మెటీరియల్ కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇండివిజువల్స్ కూడా కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది మేధావులు తమకు తోచిన లెక్కలు ఏవో చెప్తుంటారు. నేను అనుకోను ఎవరి దగ్గర కూడా దీనికి సంబంధించిన ఒక సమగ్రమైన ఏదో సమాచారం ఉంటుందని. నేను కూడా ఒక 2 సార్లు పోల్స్ చేసాం, ఎగ్జిట్ పోల్సే చేయించాం. అందులో ఉన్న డిఫికల్టీస్ ఏవో నాకు స్పష్టంగా అర్థమయ్యాయి. అంచనాలు కూడా చెప్పినట్టు జరిగిన రోజులు ఉన్నాయి, పూర్తి మారిన రోజులు ఉన్నాయి. వస్తే నామాయ, పోతే నీ తప్ప అన్నట్టుగా అట్లా నేను చేయలేను. కాబట్టి ఇప్పుడు తాజాగా వచ్చిన సర్వేలు చూస్తే, తాజా కూడా కాదు, ఇది ఆత్మసాక్షి గతంలో కూడా చెప్పింది. ఆత్మసాక్షి సర్వే వైసీపీకి 48.75% ఓట్లు, టీడీపీకి 46.50 ఓట్లు, ఇతరులకు 2.25% ఓట్లు, ఎటు నిర్ణయించుకొని సందిగ్ధ ఓటర్లు 2.5% అని చెప్తున్నారు. అంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న ఓట్ల తేడా 2.25 అయితే, నిర్ణయానికి రాని వాళ్ళు ఇతరులు దాదాపు 5% ఉన్నారు. కాబట్టి ఈ ఓట్ల శాతం అనేది కూడా అంత పెద్ద ఆధారపడదగింది కాదని మనం చెప్పాలి. ఇంకా సీట్ల విషయానికి వస్తే వైసీపీకి 97, టీడీపీకి 54 గ్యారంటీగా వస్తాయి అని ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. టీడీపీ అంటే టీడీపీ కూటమి. అయితే 24 సీట్లు టఫ్ గా ఉన్నాయి. 24లో 16 వైసీపీ వైపు, 8 టీడీపీ వైపు ముగ్గురున్నాయని చెప్తుంది. అంటే అప్పుడు 118, అక్కడ 62 ఇక్కడ అవుతాయి. అంటే 97, 118 మధ్యలో చాలా గ్యాప్ కదా. వైసీపీకి 54, 62 మధ్యలో టీడీపీకి అని చెప్తారు. ఇది ఒక విధంగా 2019లో వైసీపీకి వచ్చిన సీట్లకు దాదాపు దగ్గరగా ఉంటుంది. ఆత్మసాక్షి మొన్న తెలంగాణలో చెప్పింది నిజం కాలేదు. గత ఎన్నికల్లో 2019లో చెప్పింది దాదాపు దగ్గరగా నిజమైంది. అది ఆత్మసాక్షి. ఇంకా తర్వాత న్యూస్ ఎక్స్ సర్వే ప్రకటించింది. దీని ప్రకారం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఆధిక్యతలో ఉంది. తెలుగుదేశం పార్టీకి 14 స్థానాలు, జనసేనకు పోటీ చేసిన 2 స్థానాలు, బీజేపీ కూడా పోటీ చేసిన 2 స్థానాలు వస్తాయని సర్వే చెప్తుంది. వైసీపీకి 7 స్థానాలు వస్తాయంటుంది. అంటే 18 + 7. వీళ్ళు ప్రధానంగా లోక్సభ దృష్టిలో పెట్టుకొని ఇవి చెప్తున్నారు. అయితే దీన్ని మళ్ళీ అసెంబ్లీకి అనువదిస్తే 126 ఎన్డీఏకు, 49 వైసీపీకి వస్తాయి అనేది వీళ్ళ న్యూస్ ఎక్స్ లెక్క.
ఇంకా తర్వాత న్యూస్ ఎక్స్ కూడా గతానికి ఇప్పుడు చాలా మార్పులు ఉన్నాయి. సీ ఓటర్ సర్వే, చాలా మంది సీ ఓటర్ సర్వేనే ఎక్కువగా సరిగ్గా ఉంటుందని చెప్తుంటారు. సీ ఓటర్ సర్వే కూడా ఏపీలో ఉన్న 25 సీట్లలో 20 ఎన్డీఏ కూటమికి, 5 మాత్రం వైసీపీకి వస్తాయని చెప్తుంది. అదే తెలంగాణకు వస్తే 10 కాంగ్రెస్ కు, 5 బీజేపీకి, 2 బీఆర్ఎస్ కు వస్తాయని చెప్పి ఈ సర్వే చెప్తుంది. న్యూస్ 18 సర్వే 18 ఎన్డీఏకు, 7 వైసీపీకి వస్తాయని చెప్తుంది. అంటే ఇవన్నీ చూస్తే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో దాదాపు 3-4 సర్వేలు టీడీపీ ఎన్డీఏ కూటమికి వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. అటువైపునేమో ఆత్మసాక్షి, ఎరీనా ఇట్లాంటివి. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ వాదన ఒకటి, మావన్నీ స్టాండర్డ్ సంస్థలన్నీ మాకే చెప్తున్నాయి, అటువైపు అన్నీ చిన్నవి. నేను ఇందాక చెప్పే కదా, వీటిని నేను పెద్ద కేటగరైజ్ చేయట్లేదు. దాన్ని కానీ దీన్ని కానీ అదే సరైంది అనే భావన కూడా నాకేం లేదు. ఒక జనరల్ అభిప్రాయం ఉంది. నేను ఇందాక అన్నట్టుగా 110, 120 అని మాత్రం చెప్తున్నారు. ఇంకోటి ఈ సర్వేలో ఎక్కువ భాగం జాతీయ మీడియా అయితే వాళ్ళు మోదీ గెలుస్తాడు అని చెప్పి ఒక సూత్రానికి వాళ్ళు పూర్తిగా కట్టుబడి ఉన్నారు. కానీ దీనికి పూర్తి భిన్నంగా నేను మొన్న చెప్పాను, ఎన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ పరిస్థితి, మోడీ పరిస్థితి, అంటే బీజేపీ పరిస్థితి మారింది, తగ్గే అవకాశం ఎలా ఉంది, అసలు ఇప్పుడే 300 లేవని. కానీ వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అంటే అది ఒక మైండ్ గేమ్ నడుస్తుంది జాతీయ స్థాయిలో మీడియాలో. తమాషా ఏమంటే ఆ మీడియా కూడా ఏపీకి వచ్చేసరికి వాళ్ళలో కొంతమంది వైసీపీకి, కొంతమంది ఏమో ఎన్డీఏ. ఇది పెయిడ్ సర్వే అంటుంటారు. వాళ్ళు గెలిస్తే వీళ్ళు పెయిడ్ సర్వే అంటారు, వీళ్ళు గెలిస్తే వాళ్ళు పెయిడ్ సర్వే అంటారు. ఇక్కడ ఇవన్నీ లెక్కలే కదా. ఇప్పుడు వీటి మీద పెద్దగా ఆవేశపడాల్సిన, ఆందోళన పడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఎవరైనా సరే వీటిని కొంత కాలక్షేపం, కొంత రాజకీయ అంచనా, కొంత కంపారిటివ్ స్టడీ పరిశీలించి చూసుకోవడానికి, కొంత మదనం చేసుకోవడానికి, మదింపు వేసుకోవడానికి మాత్రమే వీటిని తీసుకోవాలి తప్ప ఇందులో ఆ సర్వే ఇలా చెప్పింది అన్నంత మాత్రాన అదే సర్వస్వం అని, ఇది ఇంకోటి కాదన్నంత మాత్రాన కాదని ఏం లేదు. సరే, ట్రోలర్స్ ఎట్లాగా ఉంటారు, ట్రోలర్స్ కావాల్సిన కామెంట్స్ చేయొచ్చు, మోస్ట్ వెల్కమ్. ఎవరైనా చిలక జోష్లాగా నేను చెప్పిందే జరిగింది అని ఎక్కువగా ఎగిరిపడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ 40 ఏళ్లలో చాలా ఎన్నికల్లో చాలా అంచనాలు, చాలా లెక్కలు, నాయకులవి, మీడియావి, సర్వే సంస్థలు ఇప్పుడు చాలా సైంటిఫిక్ అంటారు. ఏం సైంటిఫిక్? చిన్న వాటిలో కూడా పొరపాట్లు జరుగుతున్నాయి. అందుకనే అందుకే ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు కూడా మై గట్ ఫీలింగ్ అంటాడు. వాళ్ళు ఏమి చేయరని కాదు, చేస్తారు. అయినా కానీ ఎందుకు కమిట్ కావటం ఒక పరిధి మించారు. అందుకనే నా సలహా ఏంటంటే అటు వైసీపీ వాళ్ళైనా ఇటు టీడీపీ వాళ్ళైనా ఈ సర్వేలు, ఈ లెక్కలు చూసి మరీ ఆవేశపడకండి.